my voice audible? Fine. Yes. Next. Here, ఏ ఎగ్జామ్ కైనా మనకు ఒక బౌండరీ ఉండాలి, డిమార్కేషన్ ఉండాలి. అంటే దానికంటూ ఒక హద్దు నిర్ధారించుకోవాలి. అంటే మనకున్నంత వరకు ఏంటి హద్దు అంటే, ఒకటి సిలబస్ ఉంటుంది, రెండోది పీవైక్యూ ఉంటుంది. ఎందుకని ఇన్నిసార్లు స్ట్రెస్ చేసి చెప్తుంటానంటే, మీకు కొన్ని స్టాండర్డ్ బుక్స్ చూసినప్పుడు కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. సెకండ్ డిమార్కేషన్ ఏంటంటే, పీవైక్యూస్ చూసినప్పుడు అందులో కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఎలా వస్తాయి అనేది చూడడానికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. I think previously, if anybody attended this session, this kind of section, ఎవరు లేదు. మీరు చూడొచ్చు. ఇప్పుడు కొన్ని స్టాండర్డ్ బుక్స్ మీరు చూస్తే, దిస్ ఈస్ ఫ్రమ్ ఎన్సీఆర్టీ, బట్ దిస్ క్వశ్చన్ ఈస్ నాట్ ఫ్రమ్ ఎన్సీఆర్టీ. This was a question of UPSC. It was asked in 2019. On 21st June, the sun అని క్వశ్చన్ ఇక్కడ అడిగారు. 21st June, జూన్ 21వ తారీఖున సన్ డజంట్ సెట్ బిలో ద హారిజాన్ ఎట్ ద ఆర్కిటిక్ సర్కిల్. ఇది ఆన్సర్ యాక్చువల్. అంటే సూర్యుడు ఆర్కిటిక్ సర్కిల్ పైన మనకి సమ్మర్ సాల్స్టిస్ టైంలో ఎప్పుడు అస్తమించడు, డజంట్ సెట్, సన్ రైజ్ సన్సెట్ అని అంటారు, అస్తమించడు అని ఉందన్నమాట స్టేట్మెంట్. ఇది రైట్ స్టేట్మెంట్. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు అనేది చూడండి. ఇది మన 6th క్లాస్ ఎన్సీఆర్టీలో ఉంటుంది. 6th క్లాస్ ఎన్సీఆర్టీలో మీరు చూస్తే ఇక్కడ, ద నార్త్ పోల్ ఈజ్ ఇన్క్లైన్ టువర్డ్స్ ద సన్ అండ్ ప్లేసెస్ బియాండ్ ద ఆర్కిటిక్ సర్కిల్ ఎక్స్పీరియన్స్ కంటిన్యూస్ డే లైట్ ఫర్ అబౌట్ 6 months. దట్ మీన్స్ ద సన్ డజంట్ సెట్ బిలో ద హారిజాన్ అండ్ ఆర్కిటిక్ సర్కిల్. అంటే ఏంటి? కంటిన్యూస్ గా 6 months బియాండ్ ద ఆర్కిటిక్ సర్కిల్, ఆర్కిటిక్ వలయం పైన దాదాపు 6 నెలల పాటు సూర్యుడు అస్తమించడు అనే స్టేట్మెంట్. అది ఉల్టా ఇచ్చాడు. ఇక్కడ ఏమన్నాడు? కంటిన్యూస్ సన్ రైజ్ ఉంటుంది అన్నాడు క్వశ్చన్. అంతే. ఇది దీనికి సంబంధించినటువంటి పిక్చర్, రైట్? ఇది 6th ఎన్సీఆర్టీలోనే ఉంది. రివల్యూషన్ ఆఫ్ ద ఎర్త్ అండ్ సీజన్ చాలా ఫండమెంటల్ క్వశ్చన్, కాన్సెప్చువల్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ మళ్ళీ మీరు చూస్తే, ఇది మనకి 2021 ప్రిలిమ్స్లో, అది 2019లో అడిగింది, ఇది 2021 చూసుకోండి ఒకసారి. 21 సెట్ ఏలో, సెట్ ఏబిసిడిలో సెట్ ఏ క్వశ్చన్ ఇది. ఈ క్వశ్చన్ ఫ్రమ్ పాలిటీ 6th ఎన్సీఆర్టీ. నేను చాలాసార్లు ఇవన్నీ ఎందుకు చూపిస్తుంటా అంటే, ఇంతకన్నా మించి ద బెస్ట్ అథెంటిక్ రిఫరెన్స్ అనేది మనకు కనిపించదు. అందుకే ఇది ఎక్కువసార్లు తీసుకుంటున్నా. ఎందుకంటే మనకి స్టార్టింగ్ ఎన్సీఆర్టీ బుక్ ఇలా స్టార్ట్ చేసినప్పుడు 6th ఎన్సీఆర్టీ అసలు చూడ అవసరం లేదు ఇలా అంటుంటారు కదా. ఈవెన్ అక్కడ కూడా ఒక్క సింపుల్ రీడింగ్, 1 రోజు 2 రోజులు పడుతుంది బుక్ చదవాలంటే. కొంచెం ఎక్స్పర్ట్స్ ఎవరైనా వచ్చి చెప్పేస్తే, ఇప్పుడు నేను వచ్చి చెప్పేస్తే 2 hours 3 hours అయిపోద్ది. అలా మేజర్ కంపోనెంట్స్ ఏమన్నా కవర్ చేసుకుంటే అయిపోయే చిన్న బుక్ నుంచి మనకు ఒక 2 marks వస్తే, ఆ 2 marks మన జీవిత తలరాతను మార్చేస్తాయి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్. చూడండి, ప్రియాంబుల్ ఉంది, దాని తర్వాత నేషనల్ యాంథమ్ వస్తుంది, దాని ట్రాన్స్లేషన్ వర్షన్ ఉంది, ఆ తర్వాత మనకి చాప్టర్ స్టార్ట్ అవుతుంది 6th. అంటే చాప్టర్ స్టార్ట్ కావడానికి ముందే ఈ ట్రాన్స్లేటెడ్ వర్షన్ ఆఫ్ నేషనల్ యాంథమ్ ఏదైతే ఉందో, అంటే బెంగాల్ నుంచి ఆంగ్ల భాషలోకి అనువదించిన ఈ వర్షన్ ఏదైతే ఉందో, దానికి సంబంధించిన ఒక చిన్న నోట్ పాయింట్ ఉంది చూడండి. జనగణ మన వాజ్ ట్రాన్స్లేటెడ్ బై గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఫ్రమ్ బెంగాలీ టు ఇంగ్లీష్ ఇన్ February 1919 ఎట్ మదనపల్లి ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ చిత్తూరు మదనపల్లిలో కూర్చొని రవీంద్రనాథ్ ఠాగూర్ ఏం చేశాడు? నేషనల్ యాంథమ్, జాతీయ గీతాన్ని అనువదించాడు బెంగాలీ నుంచి ఆంగ్లంలో అనే పాయింట్ ఇక్కడ సెట్యూలో క్వశ్చన్ నెంబర్ 36 చూస్తే, విత్ రిఫరెన్స్ టు ద మదనపల్లి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్ అంటే, చాలా మంది ఈవెన్ నార్త్లో ఉన్న వాళ్ళు ఏం చేశారు, పింగళ వెంకయ్య ఏం చేశాడు? నేషనల్ ఫ్లాగ్ తయారు చేసి, అది కూడా తెలియదు కాబట్టి వీళ్ళు ఏమన్నా చిత్తూరు మదనపల్లిలో ఈ నేషనల్ ఫ్లాగ్ గురించి రాశారు. సో మనకి తెలుసు కాబట్టి అట్లీస్ట్ ఇది ఎలిమినేట్ చేసాం. నార్త్ స్టూడెంట్స్ ఇక్కడ మనం 1-to-1 పర్సనల్ మెంటర్షిప్ యూపీఎస్సీ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన వాళ్ళకి వస్తున్నప్పుడు చెప్తుంటే, పింగళ వెంకయ్య గురించి ఎవరికి తెలియదు అక్కడ. సో వాళ్ళు ఏమనుకున్నారంటే ఆ స్థాయిలో ఉన్నారు. బట్ వాళ్ళు ఇక్కడ సింపుల్ లాజిక్ ఏముందంటే, క్వశ్చన్ చూడండి ఇక్కడ, రవీంద్రనాథ్ ఠాగూర్ ట్రాన్స్లేటెడ్ నేషనల్ యాంథమ్ ఫ్రమ్ బెంగాలీ టు ఇంగ్లీష్ హియర్. ఒక్క అక్షరం, ఈ చీమంత అక్షరాల్లో నుంచి ఒక అక్షరం కూడా మార్చకుండా యథాతథంగా దాని ఫాంట్ సైజ్ పెంచి ఇచ్చాడు.
అంతే, మిగతాది ఏం మార్చలేదు. ఇలా అంటే ఇక్కడ కూడా ఇచ్చిన ఈ స్టేట్మెంట్ కంటిన్యూస్ డే లైట్ ఫర్ అబౌట్ 6 months అన్నదాన్ని కంటిన్యూస్ సన్సెట్ ఉంటుంది అన్నాడు అంతే. దాన్నే యథాతథంగా ఇందాక సినోనిమ్ని ఇప్పుడు యాంటోనిమ్ ఇచ్చాడు కదా. సో ఇలా చూసుకుంటే ఈ బూర్జహాం అనేది ఒక ప్లేస్, అక్కడ పిట్ హౌసెస్ ఉంటాయి. అంటే బాగా చలేస్తుంది ఆ ప్లేస్లో. ఏ ప్లేస్? కాశ్మీర్, ప్రెసెంట్ డే కాశ్మీర్. ఆ ప్లేస్లో చలి బాగా వేస్తున్నప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు డాగ్స్ ఏం చేస్తాయి? గొంతు దవ్వుకొని ఉంటాయి కదా వెచ్చదనం కోసం, అదే పని చేస్తారు. పిట్ హౌస్ అంటారు. ఆ పిట్ హౌస్ ఉండే ప్లేస్ అంటారు. దానిలో రాక్ కట్ స్ట్రెయిన్స్ ఉన్నాయన్నాడు. అక్కడంతా మంచిగా ఉంది. అది కూడా హిమాలయాలో గ్రాఫైట్ పైన వచ్చినాయి. అలాంటిది అది ఆ గనేట్ రాళ్ళు ఉన్న ప్లేస్ లో ఈ రాక్ కట్ స్ట్రెయిన్స్ కట్టేశారు అంటున్నాడు. మంచి ప్లేస్ లో బూర్జహాం అనేది ఎక్కడుందో తెలిస్తే అయిపోద్ది కదా. అక్కడే కొంచెం కామన్ సెన్స్ ఎలిమినేట్ చేసుకోవచ్చు. సరే, ఈ ఎలిమినేషన్ టెక్నిక్స్ లో ఇది ఒకటి ఏంటిది? ఆర్కియాలజిస్ట్ హావ్ ఫౌండ్ ట్రేసెస్ ఆఫ్ హట్స్ ఆర్ హౌసెస్ ఎట్ సమ్ సైట్స్. ఫర్ ఇన్స్టాన్స్ ఇన్ బూర్జహాం ఇన్ ప్రెసెంట్ డే కాశ్మీర్ పీపుల్ బిల్డ్ పిట్ హౌసెస్ అన్నాడు. ఇక్కడ ఇది ఏం చేసుకోవచ్చు? మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఇది ఎన్నో పేజ్లో? 18వ పేజ్లో, 6th క్లాస్. అప్పుడే స్టార్ట్ అయింది ఆ పుస్తకం. ఓకే, ముక్కు పుచ్చలారని ఏది 6వ తరగతి పుస్తకాన్ని అప్పుడే, ఇంకా కనీసం మినిమం వయసు కూడా దాటలేదు దానికి. ఈ లోపే క్వశ్చన్ స్టార్ట్ చేసేసి. అంటే మీకు ఇక్కడ ఇంకా లాజిక్ చెప్తాను. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ 36th క్వశ్చన్ కదా. సోషల్ సైన్స్ లో ఏం చేసుకున్నాడు? ఫస్ట్ సివిక్స్ బుక్ తీసాడు ఎగ్జామినర్. ఇట్లా ఓపెన్ చేయగానే అది కనిపించింది, అది ఇచ్చాడు. నెక్స్ట్ 36th సెట్ ఏ 21 ప్రిలిమ్స్ కదా. నెక్స్ట్ చూడండి 37th క్వశ్చన్ సెట్ ఏ. ఫస్ట్ ఏం చూసాడు ఎగ్జామినర్? 6th లో సివిక్స్ ఉంది. ఆ సివిక్స్ అంటాం కదా, అక్కడ పాలిటీ అన్నాం కదా. సరే, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ పుస్తకాలు ఉన్నాయి. ఆడి ముందు ఆ కట్టల్లో ఫస్ట్ 6th కనిపిస్తుంది. పైన 10th కనిపిస్తే 10th తీసేవాడు. అవి కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి, దాచామని చెప్తుంటా కదా. అట్లా 10th కూడా అట్లే ఉంది. ఇప్పుడు వాళ్ళు 6th ఫస్ట్ పెట్టినట్టున్నాడు. సెట్ ఉల్టా పెట్టిండో ఇట్లా పెట్టిన తర్వాత అలా అన్ని 6th ఫస్ట్ పైన కనిపించినట్టున్నాయి. 6th తీసి డైరెక్ట్ స్టేట్మెంట్ కింద శ్రీమంత్ అక్షరం ఉంది. కొడుకులు ఇది ఎవడు ఆన్సర్ చేయలేడు, చలో అని ఇచ్చాడు అంతే. 37th క్వశ్చన్ ఏం చేశాడు? 37 పాలిటీ తీసాడు. నెక్స్ట్ ఏం తీసినాడు? హిస్టరీ తీసాడు. తీసిన తర్వాత క్వశ్చన్ నెంబర్ ఇక్కడ 18 బూర్జహాన్ ఉంది, ఇక్కడ ఉంది. చలో ప్రెసెంట్ డే కాశ్మీర్ అని కూడా చాలా మంది తెలిసిందో తెలియకపోదో, చలో వేసేద్దాం. అంటే వాడికి ఏముంది బ్రెయిన్ లో? సెట్ ఏ క్వశ్చన్ పేపర్నే BCDకి జంబుల్ చేసి ఇచ్చాడు. డీకోడ్ చేసామా ఎగ్జామినర్ని? సెట్ ఏ క్వశ్చన్లో ఏం చేస్తున్నాడు? ఆ 1 to 100 క్వశ్చన్స్ తయారు చేసి ఇస్తే, ఆ 1 to 100 క్వశ్చన్స్ని ఏం చేశాడు? ఫస్ట్ 20 క్వశ్చన్స్ సెట్ డీలో లాస్ట్ 20 ఉంటాయి, సెట్ బిలో మధ్యలో 20గా ఉంటాయి. అవి 51 to 70 ఆ ప్లేస్లో పెడతాడు అంతే. అంతమించి ఏం చేయాలి? జంపులు చేసి. వాళ్ళ దగ్గర ఏముంది? ఫైనల్గా బిడ్ బ్యాంక్ ఉంది. ఆ బిడ్ బ్యాంక్లు ఏమున్నాయి? ఇప్పుడు పాత కమిషన్ దగ్గర బిడ్ బ్యాంక్ ఉంటే అందులో నుంచి తీసి ఇచ్చారు. అవన్నీ ఇప్పుడు డిలీట్ చేశారు. ఎందుకంటే బిడ్ బ్యాంక్ ఎక్కువ మందికి షేర్ చేశారు, అందరు చదువుకుంటారు కదా. అది ఇప్పుడు అది డిలీట్ చేసి మళ్ళీ కొత్త బిడ్ బ్యాంక్ తయారు చేస్తున్నారు. వాళ్ళు తయారు చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ యూపీఎస్సీ దగ్గర బిడ్ బ్యాంక్లోనే అవి కూడా ఇవ్వచ్చు. ఎలాగో ఇచ్చారు కూడా. మొన్న TSPSC పేపర్లో కూడా ఫస్ట్ టైం ఇచ్చిన పేపర్లో ఇవే క్వశ్చన్స్ సేమ్ ఇట్లనే అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు. సరే, ఇక్కడ ఈ క్వశ్చన్స్ చూస్తే ఇప్పుడు ఇందాక నేను చెప్పిన దాంట్లో ఓకే చూడండి, నేను అటు చూస్తే మీరు చూడక్కర్లే, మీరు ఇది చూడండి. నాకు అది కంఫర్ట్. ఇది చూడండి, ఇక్కడ ప్లేసెస్ కల్సి అని హైలైట్ అయింది ఎల్లో మార్క్తో. ఆన్లైన్ వాళ్ళకి కూడా కనిపిస్తుంది అనుకుంటున్నా. సో జౌగడ బాగా టెక్నాలజీ గట్టిగా నేర్చుకున్నా అక్కడ ఢిల్లీకి వెళ్ళారు. ఎందుకంటే ఇట్లా ఇస్తే మీకు చిన్నపిల్లలు చెప్పినట్టు ఉంటుంది, చాలా లాజికల్గా చెప్పినట్టు ఉంటుంది, ఈజీగా గుర్తు కూడా ఉంటుంది. వీళ్ళు చూడండి, ఇది 6th క్లాస్ NCERTలో ఉన్నది. ఈ పిక్చర్ ఇది 6th NCERTలో ఉందా? ఏది లొకేషన్స్ ఉన్నాయి చూసారా? లొకేషన్స్ ఆ లొకేషన్స్ ఇక్కడ తోప్రా, కల్సి, మీరట్, బహర్పూర్, నెక్స్ట్ దౌలి, జౌగడ, ఎర్రగుడి, బ్రహ్మగిరి, మస్కి, ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. ఇవి కనిపిస్తున్నవి అక్కడ ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఎలిమినేషన్ కూడా లేవు. క్వశ్చన్ టఫ్ ఉంది అన్నట్టు. కానీ ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి తీసిండు? 6th క్లాస్ NCERT మాత్రమే కాదు, ఇది థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ పార్ట్ 1 12th NCERT రెండిట్లో ఇచ్చాడు. 6th లో ఉంది ఆ మ్యాప్, 12th లో కూడా ఉంది. ఇక్కడ ఏం చేస్తాడు? ఓన్లీ 1 pair, ఓన్లీ 2 pairs, ఓన్లీ 3 pairs, హౌ మెనీ ఆఫ్ ద అన్నాడు. విచ్ ఆఫ్ ద అబౌవ్ అంట. అంతకుముందు ఎట్లుండేది?
ఓన్లీ 1 ఓన్లీ 2 అన్నప్పుడు విచ్ ఆఫ్ ద అబౌవ్ అంటే ఎలిమినేషన్ ఆప్షన్ ఉండేది. ఇప్పుడు ఎలిమినేషన్ తీసేయడం అనుకుంటున్నాను టఫ్ అని, కానీ వాడు సోర్సెస్ మార్చలేదు, సోర్స్ అదే ఉంది. ఏమన్నాడు ఇక్కడ, ధౌలి, ఎర్రగుడి, జౌగడ, కలిసి ఒక్కటైనా పక్క నుంచి తీసిచ్చాడా? కలిసి ఎక్కడ కనిపిస్తుంది, ధౌలి కనిపిస్తుంది, ఎర్రగుడి కనిపిస్తుంది, ఈ జౌగడ అక్కడే పక్క, ఇది ఉంది, ఇక్కడే ఉంది. 6th లో ఉన్న ప్లేసెస్ నుంచే తీసిచ్చాడు. ఇది 12th లో ఉన్న ప్లేసెస్, కల్సి, జౌగడ, కళింగ, రైట్. దీస్ ఆర్ ద ప్లేసెస్, రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామ్. సో గవర్నమెంట్ పబ్లిక్ బుక్స్ చదివితే సరిపోతుంది. గవర్నమెంట్ ఎగ్జామ్స్ కాకుండా మనం ఏం చేస్తున్నాం అనేది మనకి తెలియాలి. నెక్స్ట్ వై యూపీఎస్సీ పీవైక్యూ, వై టెస్ట్ అనాలిసిస్. టెస్ట్ అనాలిసిస్లో నువ్వేం చేయాలి, టెస్ట్ రాసిన తర్వాత ఒక్కొక్క స్టేట్మెంట్ ఎందుకు పుట్టింది, ఎందుకు పెరిగింది అనేది మనం చదవాలి, దాని పరిణామ క్రమాన్ని చదివితే. ఇక్కడ 2013లో అడిగిన ప్రశ్న ఒక్కొక్క స్టేట్మెంట్ మళ్ళీ ఒక్కొక్క క్వశ్చన్గా మారింది ఇక్కడ. ఓకే, సో అక్కడితో ఆ స్టేట్మెంట్ ఎండ్ అవుతుంది, అది ఇంకా పెరుగుతూనే ఉంది. సో ఇది చూస్తున్నారు కదా, అక్కడ అడిగిన క్వశ్చన్లో బుద్ధాస్ మహాపరినిర్వాణ గురించి అడిగిన క్వశ్చన్ ఒక్కొక్క ప్లేస్కి సంబంధించిన ఒక్కొక్క, యాక్చువల్లీ ఇక్కడ స్టేట్మెంట్స్ ఏవైతే అజంతా, మౌంట్ అబు వీటికి సంబంధించిన ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాస్ని ఇక్కడ టచ్ చేస్తున్నారు అనమాట. ఒక్కొక్క ఏరియాకి సంబంధించి అజంతా, మహాబలిపురం, ఇక్కడ అజంతా మహాబలిపురానికి సంబంధించిన ఏరియాస్. ఇక్కడ మామల్లపురం కనిపిస్తుంది చూడండి, ఇక్కడ అజంతా కనిపిస్తున్నాయి కదా. సో ఈ అజంతా మామల్లపురంలో ఉన్న ఈ పాయింట్స్నే వీళ్ళు తీసి ఏం చేశారు, ఇక్కడ ఇచ్చారు. రాక్ కట్ మాన్యుమెంట్స్. ఓకే, ఇలా ఇంకొకటి చూద్దాం. సో దీస్ ఆర్ బేసిక్ అనలిటికల్ పాయింట్స్. ఇంకా చాలా ఉన్నాయి, ఇప్పుడు మీకు ఇలా చెప్తూ పోతే 2-3 గంటలు ఇక్కడే పడుతుంది. జస్ట్ చిన్నవి కొంచెం ఎక్కువ ఇంట్రెస్టింగ్ ఉన్నాయి చెప్తున్నా. ఇప్పుడు ఇదేంటిది, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ వాస్ ఫార్మ్డ్ అండర్ ద ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్. అది రైట్ ఆర్ రాంగ్ ఇంకా చెప్పలా, క్వశ్చన్లో ఉంది. ఓకే, అందరికి కనిపిస్తుంది కదా చివరి వరకు. క్వశ్చన్లో ఉన్నది ఇక్కడ ఏం చేశాడు చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986, 2022లో. ఎక్కడి నుంచి తీసాడు, 2020 నుంచి. 2020లో నుంచి 2022కి ఈ స్టేట్మెంట్ని ఒక క్వశ్చన్ ప్లస్ ఆన్సర్ చేశాడు కదా. కానీ కట్ ఆఫ్ ఏమైందంటే 2018లో కట్ ఆఫ్ 98 అయింది, రైట్. అంతకుముందు 2017లో కట్ ఆఫ్ 105 ఉండే, 105 నుంచి ఎడిగిపోయింది 98 అయింది, 98 నుంచి ఎడిగిపోయింది మళ్ళీ 98 అయింది 2019లో. ఆ తర్వాత 2020లో 95 అయిపోయింది, 2021లో 91 అయిపోయింది, 2022లో 88లు, 91లు, 88ల మధ్య ఉంది కట్ ఆఫ్. ఎందుకుంది అంటే అందరు ఏం చేస్తున్నారంటే ఎన్సీఆర్టీ కన్నా, చిన్నపిల్లల పుస్తకాల కన్నా చాలా పెద్ద ఎగ్జామ్కి చదివేటప్పుడు పెద్ద పుస్తకాలు చదవాలి, ఎక్కువ పుస్తకాలు చదవాలి, దొరికిందల్లా చదవాలి. సో అప్పుడు మనకి ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది, జాబ్ తప్ప. అది బేసిక్గా ఏంటంటే వాళ్ళు ఆ కట్ ఆఫ్స్ మారుతున్న వాళ్ళు కూడా ఎక్కడో అక్కడెక్కడ కొంచెం లాగేసి బండి లాగారు, అల్టిమేట్గా అది క్లియర్ చేశారు, అయింది. కానీ కట్ ఆఫ్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, దే ఆర్ స్టికింగ్ టు బేసిక్స్ చూసుకుంటే ఇవన్నీ మీకు ఇక్కడ చెప్పేస్తే అడ్వాంటేజ్ ఏమవుతుందంటే మీరు కూడా కొన్ని బేసిక్స్ని విడిచిపెట్టరు అనమాట. పీవైక్యూస్ గురించి చూస్తూ ఉంటారు. ఆ బిడ్ బ్యాంక్స్ని అన్ని చోట్ల వాడుతుంటారు, అన్ని స్టేట్ సర్వీస్ కమిషన్ వాడినప్పుడు అందులో 9 క్వశ్చన్స్ యూపీఎస్సీ పీవైక్యూస్ బిడ్ బ్యాంక్స్ నుంచే తీసిచ్చారు. మీకు గ్రూప్ 1లో ఫస్ట్ టైం జరిగిన దాంట్లో 9, సెకండ్ టైం జరిగిన దాంట్లో 7 ఇచ్చారు. అది కూడా లిస్ట్ చెప్తాను. సో బ్లూ ఫిన్ మషీర్ అనేది యాక్చువల్లీ ఏంటి, వీళ్ళు ఇక్కడ కావేరీ రివర్లో ఉంటుంది అన్నారు, అది ఫిషరీస్ కమ్యూనిటీకి చెందింది అని అర్థమవుతుంది మనకి. సో ఇక్కడ ఏది బర్డ్ కాదు అన్నాడు. ఇక్కడ మషీర్ అనగానే మనం ఏమన్నా, ఇప్పుడు ఆయన ఎవరు ఆర్నిథాలజిస్ట్ ఉంటాడు కదా అలీ, ఆయన కూడా అన్ని బర్డ్ నేమ్స్ నేర్చుకుని ఉన్నాడు, రీసెర్చ్ చేసిన, అవునా కదా. మనం ఏమన్నా వెళ్ళి ఎకాలజిస్ట్ మనం కూర్చొని రోజు బర్డ్ల సంఖ్య అది వాటి సైంటిఫిక్ నేమ్స్ ఏంటి చేసుకోవడం కాదు కదా. సో బట్ అక్కడ లాజిక్ ఏంటంటే అక్కడ ఏం చేశాడు, మషీర్ అనేది మనకు తెలుస్తుంది
పీవైక్యూని బట్టి 2019 లో ఉంది, 2022లో బర్డ్ ఏది కాదన్నాడు. ఇదిగో ఇది ఫిష్, మిగతా అన్ని బర్డ్స్ అని ఆల్రెడీ వాడే ఆన్సర్ ఇచ్చి ఉన్నాడు ముందు ఇయర్. కాబట్టి ఆ ముందు ఇయర్లో ఉన్న ఆన్సర్ చూడగలిగితే ఇక్కడ మనకు అర్థం అవుతుంది ఆన్సర్. నెక్స్ట్ ఏం చేద్దాం, ఈ బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో ఇలాంటి క్వశ్చన్ ఒకటి ఉంది. సో చైర్మన్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఆర్ సెలెక్టెడ్ బై బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో. See, with reference to Banks Board Bureau, which one of the following statement? Banks Board Bureau recommends for the selection of heads for public sector boards. Okay? ఇలా మొత్తం పీవైక్యూస్ తీసి మనం ఏం చేస్తున్నాం, జస్ట్ క్వశ్చన్స్ గా మార్క్స్ ఇస్తున్నారు అనేది ఐడెంటిఫై చేస్తున్నాం. ఇక్కడ 5th షెడ్యూల్లో ఏదైనా ఒక ల్యాండ్ తీసుకెళ్తే ఆ ల్యాండ్ పెడితే 5th షెడ్యూల్లో వాటిని బయట వాళ్ళు కొనకూడదు అని ఉంది. దాన్నే ఇక్కడ స్టేట్మెంట్, ఇఫ్ ఏ పర్టికులర్ ఏరియా ఈజ్ బ్రాట్ అండర్ 5th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ఇట్ అన్నట్టు. అంటే దిస్ వుడ్ ప్రివెంట్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ల్యాండ్ ఆఫ్ ట్రైబల్ పీపుల్ టు నాన్ ట్రైబల్ పీపుల్. ట్రైబల్ పీపుల్ ల్యాండ్ ని నాన్ ట్రైబల్ పీపుల్ కి ట్రాన్స్ఫర్ కాకుండా ఆపుతుంది 5th షెడ్యూల్లో కనుక ఒక ల్యాండ్ తీసుకెళ్లి పెడితే అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ చూడండి క్వశ్చన్, అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ట్రైబల్ ల్యాండ్ టు ప్రైవేట్ పార్టీస్ ఫర్ మైనింగ్ బి డిక్లేర్డ్ నల్ అండ్ వైడ్ అండర్ 5th షెడ్యూల్. అక్కడ 5th షెడ్యూల్ అక్కడ క్వశ్చన్ ఉంది, ఇదే క్వశ్చన్ కమ్ ఆన్సర్. అది 2019లోది, ఇది 2022లో ఉంది. ఇక రామానుజాచార్య గురించి భక్తి డివోషన్ అది 1980లో అడిగారు అనుకున్నాం, కానీ అది 2002లో కూడా వచ్చింది. ఇది చాలాసార్లు ఫేవరెట్ ఇలా క్వశ్చన్ ఇది చూపించడం నాకు. ఏంటంటే యూపీఎస్సీ ఎన్డీఏలో 2016లో ఈ బైసెఫనాల్ ఏ అనేది ఒక క్వశ్చన్ అడిగారు. అది సర్దార్ సినిమా తీసాడు కదా కార్తీక్, అది తాగితే క్యాన్సర్ వస్తుంది అని. అదే ఇది వాటర్ బాటిల్ మనం ఎండలో పెట్టి తర్వాత వానల్లో పెట్టి తర్వాత చలిలో పెట్టి కొద్దిసేపు తాగితే ఏమవుతుంది, ఆ వాటర్ బాటిల్లో ఇలా మైక్రో ప్లాస్టిక్స్ ఉంటే అవి కడుపులోకి పోతే క్యాన్సర్ వస్తుంది, అది కార్సినోజెనిక్ ఏజెంట్ అని చెప్పాడు. దానికి అగేన్స్ట్ గా ఈ వాటర్ బాటిల్స్ లేకుండా చేయాలని ఫైట్ చేస్తాడు. ఓకే, ఆ తర్వాత నేను ఇంటర్వెల్కి వెళ్ళి వాటర్ బాటిల్ కొనుక్కొని తాగాను. సో అట్లా చేస్తాడు. ఇక్కడ బైసెఫనాల్ ఏ ఉంది, బైసెఫనాల్ ఏ అనేది స్టేట్మెంట్ ఏంటిది, 2016లో ఎన్డీఏలో అడిగింది, యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో 2021లో అడిగాడు. అది అందులో ఉన్న, ఎందుకని ప్రతి స్టేట్మెంట్ చదవాలి అంటే టెస్ట్ సిరీస్ చదివేటప్పుడు కానీ ఏ టెస్టులు రాసినా ఏం రాసినా ఆ టెస్ట్లో పీవైక్యూస్ చూసినా దానికి సంబంధించింది ఇదిగోండి ఇందులో ఒక స్టేట్మెంట్, ఇది యాక్చువల్ ఆన్సర్ కాదు ఆ క్వశ్చన్కి, బట్ ఇందులో ఉన్న పాలీఇథిలిన్ టెరాఫ్థలేట్ అనేది అక్కడ మళ్ళీ క్వశ్చన్ అయింది 2022లో. రైట్, ఓకే. సో అంటే బేసికల్లీ ఈ క్వశ్చన్స్ ఇది మళ్ళీ సార్ మెయిన్ సంగతి ఏమైంది అని అంటున్నారంటే మెయిన్స్ కూడా ఉంది, ఇదిగోండి ఇట్లా. ఎస్, ఇలా మెయిన్స్ కి సంబంధించి సోషల్ రిలీజియస్ రీఫార్మ్ మూవ్మెంట్ కి సంబంధించి క్వశ్చన్స్ అన్ని ఎట్లా వచ్చినాయో మీరు చూసుకుంటే అడిగిన క్వశ్చన్ తిప్పి మళ్ళీ అడుగుతున్నారు. కాబట్టి మనం దానికి సంబంధించి ఒక 20 కీవర్డ్స్ తయారు చేసుకుంటే అదే ఆన్సర్ వస్తుంది. అక్కడ యంగ్ బెంగాల్ బ్రహ్మ సమాజం 21లో అడిగాడు, ఎక్స్క్లూజివ్ బ్రహ్మ సమాజం మీద అడిగాడు, ఎక్స్క్లూజివ్ యంగ్ బెంగాల్ గురించి ఇంతకుముందు అడిగాడు, అవే క్వశ్చన్స్ ఇవ్వండి. సో ప్రతి ఒక్క సోషల్ రిలీజియస్ రీఫార్మ్ మూవ్మెంట్ కి సంబంధించిన సిగ్నిఫికెంట్ పర్సనాలిటీని కనుక మనం ఒక 20 పాయింట్స్ తయారు చేసి పెట్టుకుంటే అదే ఆన్సర్ అవుతుంది. ఇక్కడ వాటన్నింటినీ కలిపి మిక్స్ చేసి కూడా అడగచ్చు. మెయిన్స్ లో సేమ్ అవే థీమ్స్. 1980లో రాజా రామ్మోహన్ రాయ్ అడిగితే 2021లో కూడా అదే రాజా రామ్మోహన్ రాయ్ వస్తాడు, ఎందుకంటే అది మనం మార్చలేం కాబట్టి. హిస్టరీ ఇలాంటి, ఇంకా ఎస్ఎన్టీలు కూడా ఇలానే ఉంటాయి. ఇక్కడ ఒకసారి చూస్తే లిటరేచర్ అనేది ఒక థీమ్, దానిలో అడిగిన క్వశ్చన్స్ మళ్ళీ రిపేర్గా అడుగుతున్నాయి కూడా ఉన్నాయి. ఓకే, బుద్ధిజం, జైనిజం, లిటరేచర్ నుంచి అటు శైవిజం, ఇవన్నీ. సెక్యులరిజం అనే క్వశ్చన్ చూసినా కూడా సేమ్ 2014లో అడిగిన క్వశ్చన్, హౌ సెక్యులరిజం డిఫర్స్ ఫ్రమ్ డిబేట్స్ ఆఫ్ వెస్ట్ అని అడిగింది. సేమ్ హౌ సెక్యులరిజం డిఫరెంట్ ఫ్రమ్ ద వెస్టర్న్ మోడల్ ఆఫ్ సెక్యులరిజం, ఇండియన్ సెక్యులరిజం 2018లో అడిగింది. ఇది GS1. అగైన్ 2019లో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ టు అవర్ కల్చరల్ ప్రాక్టీసెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యులరిజం అంటారు. సో రైట్, ఇది ప్రాక్టీస్ ప్రిలిమ్స్ పీవైక్యూస్, నాట్ ర్యాండమ్ బిట్ బ్యాంక్స్. దొరికిన బిట్ బ్యాంక్ అలా చదవకుండా ఫస్ట్ గవర్నమెంట్ తయారు చేసిన బిట్ బ్యాంక్ చదవండి. గవర్నమెంట్ ఏ బిట్ బ్యాంక్ తయారు చేసిందంటే గత కొన్ని దశాబ్దాలుగా నేను పెట్టిన ఎగ్జామ్స్ ఒక బిట్ బ్యాంక్ అయింది, అది చదువుకోమంటుంది. అది చదివిన తర్వాత మిగతా బిట్ బ్యాంక్స్ లో నువ్వు జడ్జి చేయగలుగుతావు ఏది రైట్ ఫిట్ బిట్ బ్యాంక్, నీకు ఉపయోగపడే బిట్ బ్యాంక్ ఏది, నీ టైం వేస్ట్ చేసే బిట్ బ్యాంక్ అని నువ్వు చూసుకొని చేసేయచ్చు. ఓకే, అది చూసుకుంటే అయిపోద్ది. స్టార్ట్ బిల్డింగ్ యువర్ ఓన్ మెయిన్స్ మోడల్ ఆన్సర్స్ ఇన్ ఏ థిమాటిక్ ఫ్యాషన్. ఓకే, రిప్రజెంట్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.